హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమంటే శివుని జన్మ ఎలా జరిగింది. శివుడు అనగా మహాదేవుడు హిందూ మతంలో ఆద్యంతం లేని దేవునిగా పరిగణించబడతాడు. ఆయనకు జన్మ లేదు, అలానే మరణం లేదు. శివుడు సృష్టికర్త, సంహారకర్త మరియు రక్షకుడిగా పూజించబడుతున్నాడు. హిందూ మతంలో త్రిమూర్తులలో శివుడు ఒకరు. ఆయన సృష్టి, స్థితి, లయల పాలకుడు. శివుని ఉద్భవం గురించి పురాణాల వివరణలు. శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభూ, అంటే స్వతంత్రంగా ఉద్భవించిన దేవుడు. ఆయన ఎక్కడి నుండో ఉద్భవించినట్టు చెప్పబడదు. ఈ ప్రపంచం ఉనికిలోకి రాకముందు కూడా ఆయన ఉన్నారు. మహాభారతం ప్రకారం మహాభారతంలో కూడా శివుడు ఎప్పటినుంచో ఉనికిలో ఉన్నాడని చెప్పబడింది. ఆయనకు జన్మం లేదు, కాని అన్ని రూపాలలో ఆయన ఉంటాడు. లింగ రూపం. శివుడు పరమాత్మ స్వరూపంగా లింగ రూపంలో పూజించబడతాడు. లింగం శక్తిని, సృష్టిని సూచించే రూపం. ఇది శివునికి ఆది, అంతము లేనట్టుగా చూపుతుంది. అందువల్ల శివుని జన్మ గురించి ప్రత్యేకమైన వివరాలు లేకపోయినా ఆయన ఆద్యంతము లేని సర్వశక్తిమంతుడిగా హిందూ పురాణాలలో స్థిరపడిన ఆత్మ. థాంక్యూ ఫర్ వాచింగ్.